పితా పుత్ర పవిత్రాత్మ నామ్మున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లోకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుంచి 26 వరకు. యేసు కన్నులెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింపనారంభించను. పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీరిది. ఇప్పుడు ఆకలిగొన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందింపుడు, మహా ఆనందింపుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవర్తనల పట్ల ఇట్లే ప్రవర్తించరి. అయ్యో ధనికులారా, మీకనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీకు అనర్థం, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 6వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు దేవుని మీద విశ్వాస పూరిత ఆధారం, లేదా దేవునిపై మన విశ్వాస పూరిత ఆధారం, విశ్వాసముతో కూడినటువంటి ఆధారాన్ని కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నాయి. ఒక చిన్న కథ. ఒక నీటి బిందువు పైనుండి వస్తూ చాలా సంతోషంతో ఉందంట. ఎందుకంటే అది అందమైనటువంటి పువ్వులలో కొలను చూచి అది ఆనందించింది. ఎందుకంటే ఈ పువ్వుల మధ్యలో లేదా ఈ కొలలలో పడతానని. అయితే ఈ విధంగా ఆనందించి తామర పువ్వులో పడకుండా అది తప్పుకుందట. దానికి కారణం ఏంటంటే, ఇలా ఈ నీటి బిందువు పైనుండి వస్తూ ఉండగా దట్టమైనటువంటి గాలి సముద్రం వైపు వీచినప్పుడు ఈ నీటి బిందువు ఆ గాలితో కొట్టుకుపోయి ఒక చీకటి ప్రదేశములో పడిందంట. చీకటి ప్రదేశంలో పడింది. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నీటి బిందువు అడుగుతుందట, నీవు ఎవరవి, నీవు ఎవరవి అని అడిగినప్పుడు ఆ చీకటి అంటుంది, నువ్వు భయపడవలదు, నువ్వు భయపడవలదు అని చెప్పినప్పుడు ఈ నీటి బిందువు ఆ చీకటితో అంటుందట, నాకు ఇక్కడ ఆనందంగా సంతోషంగా లేదు, నేను బయటికి వెళ్తాను అని అంటే ఆ చీకటి అందంట, కొద్దిపాటి నిమిషాలు వేచిండు, ఇంతకంటే గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని నీకు ఇస్తానని ఈ యొక్క చీకటి నీటి బిందుకు చెప్పడం మనం చూస్తున్నాం. చెప్పిన విధంగానే చివరికి ఈ నీటి బిందువు అనేది ఒక మహారాజు కిరీటంలో ముత్యముగా మారిందంట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనము చూసినట్లయితే, మొదటి పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలు దేవునితో చేసిన ఒడంబడిక మరచి జీవించారు. అందుకనే ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథంలో, నన్ను విడనాడి నరులపై ఆధారపడి జీవించేవాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభుపై ఆధారపడి వాడు, ప్రభు మీద విశ్వాసంతో ఆధారపడి జీవించేవాడు ఎలాంటి వాడంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రభువే వారికి తెలియజేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే ప్రభు 8వ వచనం, అతడు ఏటి ఒడ్డిన నాటబడిన చెట్టు వలె ఉండెను, అది ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు చొచ్చుకొని పోతాయంట. అది బెట్టకు భయపడవల, దాని ఆకులు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాయి. వానలు కురవనప్పటికీ
దానికి చింత లేదంట. అది ఎల్లప్పుడూ పండ్లు ఫలాలను ఇస్తూనే ఉంటుంది, పండును కాయుచునే ఉంటుందని ప్రభు ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకి బోధిస్తున్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు మీద నమ్మకంతో ఆధారపడి జీవించాలి. నమ్మకం ఉంటే సరిపోదు, నమ్మకంతో ఆయన మీద ఆధారపడి జీవించాలనేది ఈనాటి మొదటి పట్టణంలో మనకి బోధించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ వర్షపు చినుకు లాంటి వారే. దేవుని నమ్మి ఆయనపై ఆధారపడి జీవించాలి. స్థిరమైనది, దృఢమైనది, ధన్యమైనది దేవుని నివాసమైన మనం అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభు వారికి ఏ విధంగా తెలియజేస్తున్నారంటే, శిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పర్వతములను పరిశీలించి చూడండి, ప్రభువును నమ్మిన వాడెవనా భంగపడినా దైవ భీతి కలవాడు కలవరపడినేలా ప్రభు ఆయన చేయి విడిస్తాడా? ఆయన మొరపెట్టగా దేవుడు అతనిని అనాధారం చేయడి కదా అని ఈనాటి మొదటి పట్టణంతో పాటు శిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో కూడా ప్రభు మీద విశ్వాసముతో ఆధారపడే వ్యక్తుల యొక్క జీవితాన్ని గురించి మనకి వివరించడం చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ధన్యమైన జీవితాన్ని పొందాలంటే ధనముతో కొద్దిగా జాగ్రత్తని పవిత్ర గ్రంథం హెచ్చరిస్తూ ఉన్నది. పేరుకు మాత్రమే విశ్వాసంగా ఉంటూ ధనము, ఆస్తులు, పాస్తులు, ఈ లోక సంబంధమైన వాటిపై ఎక్కువ మక్కువను చూపించేవారు కొన్ని విషయాలు నేర్చుకోవాలంట. అదేంటంటే పునరుత్థాన జీవితం, మహిమగల జీవితం, శాశ్వత జీవితం అనేది ముఖ్యమని మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 12వ వచనం, 16వ వచనం, 20వ వచనం మనకు బోధిస్తున్నాయి. ఆయనను నమ్మి ఆయనపై ఆధారపడి జీవించాలనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుని మీద ఆధారపడేవారు దీనులు, ధన్యులు. ఈ లోకపు వస్తువులపై ఆధారపడేవారు శాపగ్రస్తులని పవిత్ర గ్రంథం మనకి బోధిస్తుంది. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరూ అనుకోవచ్చు డబ్బుంటే సిరిగలవారు, స్థితి గలవారు, గొప్పవారు, విలువగలవారని. కానీ ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన వ్యక్తి ఒక్కరే. అది ఎవరంటే భగవంతుడు. సిరిగలవారు ఆయనే, సిరిగల దేవుడు. దేవుణ్ణి నమ్మిన వారే ధనవంతులు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా చూస్తున్నాం ద రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్. సువిశేష పట్టణం మనం ఒకసారి చూస్తే ప్రభువే అంటున్నారు వాళ్ళకి ఈ విధంగా. లూకాసు వార్తలో చూస్తే ప్రభు మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు, జనులు మేము ద్వేషించి అవమానించి వెలివేసినప్పుడు మీరు చింత పడనేలా, దిగులు పడకండి. ఎందుకంటే మీరు ఆనందంతో సంతోషంతో ఉండండి, మీరు పొందబోయే బహుమానం చాలా గొప్పది అని బోధిస్తూ ధనికుల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ధనికులు వారు ఎవరంటే వారి మీద వారే ఆధారపడి జీవించేవారు. ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులపై, మనుషులపై, పాస్తులపై, సిరి సంపదలపై ఆధారపడి జీవించేవారు. అంటే ధనికులందరూ శాపగ్రస్తులు అంటే కాదు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ధనం అనేది దేవుని యొక్క అనుగ్రహం అని మనకు ద్వితీయోపదేశ కాండంలో బోధించడం చూస్తున్నాం. కాబట్టి ఎంత ఉన్నా అది దేవుడే నీకు ఇచ్చాడని, ఎంత ఉన్నా అది దేవుడు వసగినటువంటి బహుమానముగా గుర్తించి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులైనప్పుడు కూడా ధన్యులుగా మారుతారు. ధనమా దైవమా అని అంటే దైవాన్ని ఎంచుకునే విధముగా ఉంటే ఖచ్చితంగా వారు ధన్యులుగా ఈ లోకంలో పిలువబడతారు, పరలోకంలో ఎంచబడతారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మాకు డబ్బే కావాలి, ఏం చేసినా ఏది చేసినా మాకు డబ్బే కావాలి, ఇతరులు పట్టకొట్టైనా సంపాదించాలి, దొడ్డుదారుల్లో తొక్కైనా డబ్బుని సంపాదిస్తాం, మా లక్ష్యం, మా ధ్యేయం, మా కళ, మా ఆశ, మా శ్వాస, మా ధ్యాస డబ్బే, దేవుడు కాదు అని అనుకున్న వారు శాపగ్రస్తులు. కాబట్టి దేవుణ్ణి మరచి జీవిస్తే నీ జీవితంలో 3 విషయాలు తప్పు. అదేంటంటే మొట్టమొదటిగా దేవుని మరచి జీవిస్తే మొట్టమొదటిగా నీ జీవితంలో అనుభవించవలసింది ఏంటంటే శిక్షను అనుభవిస్తావు. శిక్ష తప్పదు. హెజెకీయులకు రాసిన లేఖలో చూస్తున్నాం, హెజెకీయుల గ్రంథంలో చూస్తున్నాం 23వ అధ్యాయము
పవిత్ర వచనము 35లో చూస్తే దైవ శిక్షకు దేవుని మరచిన వారు గురవుతారని బోధించడం మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే నీ జీవితంలో దుఃఖము, ఎప్పుడు దుఃఖమే ఉంటుందని దేవుని మరస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తున్నా. మూడోది ఏంటంటే చివరికి దేవుని మరస్తే నీ జీవితంలో మరణాన్ని చవి చూస్తావు. కీర్తనకారుడు 9వ కీర్తన 17వ వచనంలో మనము దేవుని మరచి జీవిస్తే మరణాన్ని పొందుతామని బోధించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సుశేషంలో ప్రభు అంటున్నారు, ప్రభు కోసమై నిలబడినప్పుడు, దైవరాజ్య నిమిత్తమై క్రీస్తు విలువల కోసమై నువ్వు జీవిస్తూ ఉండగా ఈ లోకంలో నిలబడితే నిందలు వస్తాయంట. నిందలు ఎప్పుడు వస్తాయంటే అసూయతో ఉన్నవారు, ఇతరులు నీ మీద అసూయతో ఉన్నప్పుడు నిందలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసూయ అనేది ఎముకలలో పట్టిన కుళ్ళు. కోపము, క్రోధము కంటే ఘోరమైనది అసూయ. కావున ఏదో నింద వేసి ఆనందాన్ని పొందాలని కొంతమంది చూస్తుంటారు. గోసిపింగ్ చేస్తూ కొంతమంది ఆనందాన్ని పొందాలని చూస్తారు. ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే చదువంటే చెట్టెక్కింది. సోకులు, సింగారాలు, ఫ్యాషన్ డ్రెస్సులు ఏ విధంగా ఉంటూ టైం పాస్ చేస్తూ ఉన్నది. చివరికి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ అక్కడ చెప్పడం ప్రారంభిస్తూ ఇతరుల జీవితాలతో ఆడుకునేది. లేదా ఇతరుల గురించి అక్కడ మోసుకుంటూ వెళ్ళు వాళ్ళ గురించి చెడిగా ప్రచారం చేసేదంట. అయితే ఈ విషయాన్ని గమనించిన తల్లి ఒకరోజు ఈ అమ్మాయిని మేడ మీదకి రమ్మని చెప్పిందట. మేడ మీదకి తీసుకువెళ్ళిన తర్వాత ఆమె ఒక పిల్లోని తీసుకువెళ్ళి ఆ పిల్లోలో ఉన్నటువంటి పక్షి ఈకలు, ఫెదర్ అని కింద పడేసి ఇప్పుడు తన కూతురిని అంటుంది, ఇవన్నీ కూడా నువ్వు ఏరుపెట్టి ఇందులో ఈ పిల్లో, ఈ తలగడిలో నువ్వు పెట్టు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏందంట, నీకేమైనా పిచ్చా, ఇలాంటి పని చేసి నన్ను చేయమంటున్నావు తిరిగి అని అన్నప్పుడు తల్లి ఆమెతో ఈ విధంగా అందంట, నువ్వు చేసిన పని కూడా ఇదే. ఎందుకంటే నువ్వు మంచిదానివని నిరూపించుకోవడానికి ఇతరులను చెడ్డవారిగా నువ్వు మారుస్తున్నావు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తున్నావు. ఎందుకంటే టు బి గుడ్, నువ్వు మంచిదానివిగా ఉండడానికైతే ఇతరుల చేత పరిగణించబడడానికి యు ఆర్ థ్రోయింగ్ ఎ స్లష్ ఆన్ అదర్స్. దేర్ఫోర్ వీ కాంట్ రెస్టోర్ ద గుడ్ క్యారెక్టర్ ఆఫ్ సంబడి దట్ యు హావ్ స్పాయిల్ అని చెప్పి ఆ బిడ్డకు బుద్ధి చెప్పిందంట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము మంచివారు అని నిరూపించుకోవడానికి ఇతరులను చెడ్డవారిగా నిరూపించకూడదు. ఎందుకంటే ఒకవేళ నీలో మంచి ఉంటే అది ఆ పరిమళం అనేది నీకు తెలియకుండానే విస్తరిస్తుంది. నువ్వు పెద్ద పెద్ద ప్రయత్నాలు ఏమీ చేయని అవసరం లేదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అసూయ వలన నిందలు వేస్తారు. ఇంక రెండోది ఏంటంటే, నిందలు ఎందుకు వేస్తారంటే తప్పును కప్పిపుచ్చుకోవడానికి. ఒక వ్యక్తి తప్పు చేయడానికి ఈ యొక్క నిందలు వేస్తూ ఉంటారు. థ్రోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ అదర్స్. ఆది కాండంలో చూద్దాం, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరిన తర్వాత దేవుడు వచ్చి అడిగాడు, ఎందుకు ఈ విధంగా చేశావు అని అడిగినప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు, ఆ తప్పును అవ్వమ్మ మీద తోస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు చెప్పింది పండు తినమని. అప్పుడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు అడిగినప్పుడు చివరికి అవ్వమ్మ ఏం చేసింది, పాము మీద పెట్టింది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకని పేతురు గారు రాసిన మొదటి లేఖలో ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. 2వ అధ్యాయము 20వ వచనంలో, తప్పు చేయకపోయినా దాన్ని భరించి అనుభవించేవాడు దీవెనలు పొందుతాడు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పడం మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు కూడా అదే పనిని శిలువ మీద చేశారు అని మనకు బోధించడం వింటున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణం, క్రీస్తు లేవనెత్తబడకపోతే మా బోధన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే అని చూస్తున్నాం. లైఫ్ బియాండ్ లేదా లైఫ్ బిహైండ్ ద హొరైజన్ అంటే క్రీస్తు కోసం ఈ లోకంలో నిందలు కానీ, క్రీస్తు విలువల కోసం ఈ లోకంలో అపనిందలు, అవమానాలు, అపకీర్తులు పొందినను, ఈ లోకంలో అపజయముగా గుర్తింపబడిన
there is a life behind the horizon that is eternal, the life of risen Christ. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులరా, అదే నిజమైనటువంటి ఆనందం, ప్రభు వసగిన గొప్ప బహుమానం. కావున రోమిలికి రాసిన లేఖలో 8వ అధ్యాయం 18వ వచనంలో, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలను మనం పొందబోయే మనకు ప్రత్యక్ష పరపబడుతున్నటువంటి మహిమతో పోలిస్తే ఏమాత్రము అది పోల్చదగినది కాదంట. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ప్రస్తుత కాలంలో మన కష్టాలు బాధలు రావచ్చు, కానీ మనం పొందబోయే ఆ మహిమతో పోలిస్తే అది ఏమాత్రము పోల్చదగినది కాదు. కావున క్రీస్తే మన నిధి, మన ఆస్తి అని గుర్తించి జీవిస్తే, ఆయనపై ఆధారపడి జీవించి మన జీవితాలను ధన్యులుగా మార్చుకోవడానికి ఈ యొక్క దివ్య పూజా బలిలో కావలసినటువంటి శక్తిని, యుక్తిని ఆ దేవాదేవుడు ప్రసాదించాలని ప్రార్థించుదాం.